దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించడం. చూడండి, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ముఖ్యంగా క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు ఇటు పేతురు విషయంలో జ్ఞాపకం చేసుకున్నారు. చాలా సన్నిహితంగా యేసు ప్రభు వారితో చాలా చక్కటి సహవాసాన్ని కలిగి ఉండేవాడు. అంత మాత్రమే కాదు, ఏదైనా యేసు ప్రభు వారు చేసిన వెంటనే వెంటనే చేయాలని ఆతురత కలిగిన వాడు. తొందరపాటు కలిగినటువంటి శిష్యులు ఎవరైనా ఉన్నారా అని అంటే మారు మాట్లాడకుండా వెంటనే చెప్పే శిష్యుడి పేరు పేతురు అని మాట్లాడతాం. అంటే యేసు ప్రభు వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకోవాలని వెనువెంట తిరిగినటువంటి పేతురుని యేసు ప్రభు వారు ఇప్పుడు గద్దించకుండా, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే దెబ్బలాడకుండా, తిట్టకుండా అలా వెనకేసుకొచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు వారు పేతురుని దెబ్బలాడకుండా, పేతురు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని పేతురుని గద్దించకుండా, వెరీ గుడ్, నువ్వు చేసింది కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే అని పేతురుని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయా? పేతురుని ఎంత కఠినమైనటువంటి పదాలు ఉపయోగించారంటే, సాతానా నా వెనకకి ఓ అన్నారు. ఆ తర్వాత దుడుకు పేతురు అని పేరు కూడా ప్రభువే పెట్టాడు. ఆ తర్వాత నీకు అంటే రేపు తెల్లవారిలోపు నువ్వు నన్ను నేనెవరో తెలియదని నువ్వు మా అబద్ధం ఆడుతావు అంటే, తన వెంటనే ఉన్నటువంటి శిష్యుడిని యేసు ప్రభు వారు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే తన హృదయము ఎంత గాయపరచబడి ఉంటుందో. మిగిలినటువంటి 12 మంది శిష్యులు అంటే 11 మంది శిష్యుల దగ్గర పేతురు కాస్త కోస్తూ యేసు ప్రభు వారికి సన్నిహితం కలిగిన వాడు. ఎక్కడికి వెళ్ళినా పేతురు, యాకోబు, యోహాను మీరు నాతో రండి అని పిలిచేటువంటి స్వభావం కలిగినటువంటి అథారిటీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి పేతురుని యేసు ప్రభు వారు వెనకేసుకొచ్చినట్లుగా ఏం పర్వాలేదులే, నువ్వు చేసేది కరెక్టే అని ఏనాడు కూడా వెనకేసుకు రాలేదు. ఇక్కడ మీరు చూడండి, ఆపరేషన్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఈ హార్ట్కి కొవ్వు పట్టేసిందండి, ఫ్యాట్ పట్టేసిందండి, కాబట్టి దాన్ని కొంచెం తొలగించాలి అని అంటే ఎలా తొలగిస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అలా పై చెస్ట్ మీద మెషిన్ పెట్టేసి అలా వేడి చేసిన తర్వాత అయిపోయిందండి సర్జరీ అంటారా? ఏం చేయాలి? కత్తి తీసుకొని దాన్ని కట్ చేయాలి. అంటే గాయం అనేది చేయకుండా, గాయం చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఫ్యాట్ కొవ్వంతా ఏం చేస్తారు? వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది తీసివేస్తారు. గాయం చేయకుండా లోపల ఉన్నటువంటి కుళ్ళు, లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థం బయటికి రాదు. చూడండి, వాక్య భాగం చదవడం 30 వచ్చిన ఇప్పుడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. అంటే ఇక్కడ ఒక విశ్వాస జీవితంలో గాయం చేయకుండా చెడుతనం అనేది పోదు. లోపల ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ట్రీట్మెంట్ లేకుండా పై పైన మెరుగులు దిద్దుకొని వెళ్ళిపోతే మీకు తెలుసు, కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మనం అంటాం కదా, కాకిలాగా కలకాలం జీవించే కంటే అంశలాగా 6 నెలలు బ్రతికితే చాలా అనుకుంటాను. ఎంతో విస్తారంగా బ్రతికి, ఎంతో విస్తారంగా ఉండి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే కంటే దేవుని సముఖంలో బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు వన్ వర్డ్ అంటే ఒక్క సెంటెన్స్తో వారి జీవితాలు ముగించిపోయి, కానీ దేవుని దృష్టిలో వారిని మర్చిపోకుండా దేవుడు తన హృదయ అంతరంగాల్లో భద్రపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ చూడండి, మరి 30 వచనంలో అంటాడు చెడుతనము మరి పోవాలంటే ఏం చేయాలి అంటే, మనకు తెలుసు గాయం ఖచ్చితంగా చేయబడాలి అని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకు దెబ్బలు బాగు చేయబడాలి అంటే, ఎందుకు ఆ గాయాలు చేయబడాలి, ఎందుకు బాగు చేయబడాలి అని అంటే, ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా సరిచేయబడకుండా అలాగే ఉన్నామనుకోండి, అది కొద్ది రోజులకి ఉబ్బిపోతుంది, లోపలంతా పాయిజన్ అయిపోయి పాడైపోయి కంప్లీట్గా మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతుంది. అంటే మన భాషలో, బైబిల్ భాషలో మాట్లాడుకోవాలంటే అతను చేసిన భక్తి అంతా వ్యర్థమైపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడని అర్థము, నరకానికి వెళ్ళిపోతుంది అర్థం. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో మనం చదివితే, అక్కడ వైద్యుడైనటువంటి లూకా గారు అంటే వైద్య రంగాన్ని బాగా
చదివినటువంటి వ్యక్తి కనుక, అపోస్తలుడైనటువంటి పౌలు గారితో ఉండి ఆయన ట్రీట్మెంట్ అందించినటువంటి వ్యక్తి కనుక మనం కొద్దిగా ఆ వేలోనే వెళ్దాం. చూడండి, ఇక్కడ లోకా సువార్త 12:47 ఏం చెప్తున్నాడు? అమ్మా, తన యజమానుని సిద్ధపడక జరిగింపక. చాలండి. యజమానుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో, అంటే దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఏదైతే చెబుతూ ఉన్నాడో, ఏ విధముగా ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడో, అలా ఉండకపోతే అక్కడ ఏం తగులుతాయట? దాసుడికి దెబ్బలు తగులుతాయి అని రాయబడుతూ ఉన్నది. ఆ తర్వాత చదవండి, తన యజమానిని సిద్ధపడక. చాలు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దెబ్బలు తగులుతున్నాయంటే, కొన్ని సందర్భాల్లో దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో మనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక, అంటే ఆ మాట జాగ్రత్తగా గమనించండి. వీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ మనం ఏం చేస్తున్నాము? బైబిల్ గ్రంథంలో దానికి కూడా ఆన్సర్ ఉంది. తెలిసి చేస్తే దేనికి కారణం? శిక్షకి కారకులము. తెలియక చేస్తే అది వేరే. చాలా సందర్భాల్లో మన ప్రార్థనా సహవాసం ఎలా ఉంటుందంటే, ప్రభువా తెలిసి తెలియక నా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే, ఏమంటే తెలిసి తెలియక నా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించు అంటే, చేసిందల్లా చేసి అనుభవించిందల్లా అనుభవించి విస్తారమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితంలో మునిగి త్రేలాడుతూ ఉన్నటువంటి మన జీవితాలలో చిట్ట చివరిగా మనం చేసే ప్రార్థన ఏంటంటే, నేను ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను. ఒక చోట మీటింగ్కి వెళ్తే మెసేజ్ ముందు సర్వసాధారణంగా కొంతమంది ప్రార్థనిస్తాం కదా. ప్రార్థనించినప్పుడు ఒక ఆయనకి ప్రార్థన ఇచ్చారు. ప్రార్థన ఇవ్వగానే పాపం ఆ మీటింగ్కి మొత్తం అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆయన మీటింగ్స్ 2 days మీటింగ్స్ అయితే ఆయన ప్రార్థన ఇవ్వగానే ఆయన బాల్యంలో, అంటే సండే స్కూల్కి ఎలా వెళ్ళాడు, యవనస్తుడిగా చర్చిలో ఎలా ఉన్నాడు, యూత్లో ఎలా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంటే ఈ వయసులో ఎలా ఉన్నాడు, మొట్టమొదటిగా బాల్యంలో మొదలుపెట్టాడు, వృద్ధాప్యంలో వాళ్ళ అమ్మగారు చచ్చిపోయేదాకా ప్రార్థన చేసి అంటాడు. ఒక అరగంట 40 నిమిషాలు ప్రార్థన చేసి ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడు? 45 నిమిషాలు ప్రార్థన చేసి ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం అంటే, అప్పుడు నెక్స్ట్ మెసేజ్ చెప్పాలి కదా జనాలకు. ఎలా ఉంటుంది? ప్రార్థన చేసినోడు అంతసేపు చేస్తే నీకు మెసేజ్ చెప్పినాడు ఇంకెంత కఠినాత్ముడు అని అంటే నాకు అర్థం కాలేదు. అంతసేపు చేసిన తర్వాత అది ఎవరైనా చిన్న ప్రార్థన అంటారా? అంటే క్రైస్తవులుగా కొన్ని సందర్భాలలో వివేచన కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. వివేచన లేకపోతే మన క్రైస్తవులమి యేసుక్రీస్తు ప్రభువు వారు తను వేసే ప్రతి అడుగులో వివేచనతో కూడినటువంటి కథలకులు ఉండేవి. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా సంచరించాలో, ఎవరితో ఎలా ఉండాలో, అంటే గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ, యెరూషలేములో ఉన్నప్పుడు కానీ, రోమా సామ్రాజ్యం దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎక్కడ కూడా పిలాతు దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి అథారిటీ ఉంది. ఆయన సర్వలోక చక్రవర్తి కనుక అవునయ్యా నేనే అని మాట్లాడవచ్చు. కానీ ఇది మాట్లాడలేదు. అది సమయం కాదు. పౌలు కూడా కొన్ని సందర్భాలలో నేను రోమీయుడిని అన్నాడు. తర్వాత నేను గమనిక పాదాల దగ్గర విద్యను అభ్యసించాను, విద్యావేత్తనే, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో నేను చచ్చినటువంటి శవాన్ని నిమిత్త మాత్రమయ్యా. అంటే సమయము పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాల్లో తెలిసి చేస్తే అది ఖచ్చితంగా తప్పే. ఏం తెలిసి చేస్తూ ఉన్నాం అని అంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనకు తెలుసు, ప్రార్థన జీవితం ఎలాంటి భక్తి జీవితాన్ని ఆచరించాలో మనకు తెలుసు, లోకంలో ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలో తెలుసు, ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలో మనకు తెలుసు. అన్నీ తెలిసి 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 లోకంలో పడిపోయి విచ్చలవిడిగా పాపానుసారం లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ మనం ఏమని చేస్తామంటే, నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ముఖ్యమైనటువంటి దాసుడిని దాసురాలిని అంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఇది చూడండి చదవండి వాక్య భాగం 47వ వచనం. తన యజమానుడి దృష్టికి చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైనటువంటి దెబ్బలు తగులును. ఈరోజు మన జీవితాల్లో వచ్చే శ్రమలు, దెబ్బలు, మనం అంటాం కదా దేవుడు నన్ను మూర్తి ఇస్తున్నాడండి,
చాలా ఇబ్బంది పడుతున్నానండి, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, నన్ను అస్సలు దేవుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశాడంటే నాకు అస్సలు 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 ఇదే పట్టుకుంటాం. కానీ మన జీవితంలో దెబ్బలు ఎందుకు తగులుతున్నాయో మనమే స్వపరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు స్వపరిశీలన చేసుకోవాలా? నీ జీవితంలో దెబ్బలు తగలడానికి ఎవరు అనుమతించారు అని అంటే దేవుడే అనుమతించాడు. అవే దెబ్బలు అని నేను పర్టికులర్గా చెప్పలేను. నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకి కారకులు ఎవరు అని అంటే దేవుడి సేవకుడిగా ఒక మాట అయితే చెప్పగలేదు రాత్రికాల సమయంలో. దానికి కారణము గాయం చేయబడకుండా ఆ దెబ్బలు అంటే మన జీవితంలో ఉన్నటువంటి బలహీనత అనేది పోదు. అంటే గాయం చేయబడాలి అంటే నీకు మీద దెబ్బలు తగ్గుతున్నట్టు దానికి కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నీకు జరిగించడం లేదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చేయవలసినవన్నీ కూడా ఇష్టానుసరంగా లోకానుసరంగా చేస్తూ ఉంటాం. కానీ చర్చ వరకు వచ్చేటప్పటికి అన్నది ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేసేస్తాం. దేవుడే స్వయంగా అంటాడు, అన్నీ తెలుసుండి కూడా చేయకపోతే యజమానుడు కొట్టేటువంటి దెబ్బలకి ఖచ్చితంగా నేను కారుకురాలుగా ఉండిపోతావు. కాబట్టి ఆయన చేతికి మనం దొరికేవారిగా ఉండకూడదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనములు చదివితే అక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్ష దండము దానిలో నుండి తోలివేయును. ఇలా నేను చెప్పడం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో పిల్లల్ని ఏం చేస్తామంటే వాళ్ళ మీద పగుండు కొట్టడం, పిల్లల మీద కక్ష ఉండి కొట్టడం. వాడు ఏదైనా తప్పు చేశారనుకోండి, పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దిస్తాం, ఒకసారి 2 సార్లు చెబుతాం. వాడు వెనకపోతే ఖచ్చితంగా బెత్తం అనేది వాడుతాం. కొన్నిసార్లు వార్తలు పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు అంటే చాలా భయంకరమైనటువంటి, కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అంటే కోపము కట్టలు తెచ్చుకొని వచ్చినప్పుడు వాడు శృతి మించిపోతూ ఉన్నాడు, మన చేయి దాటిపోతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా బాలుడికి ఏం వాడుతూ ఉంటాం? బెత్తం అనేది వాడుతూ ఉంటాం. బెత్తం వాడినప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నా తండ్రి లేదా నా తల్లి నా మీద కక్ష కట్టేశారు. పిల్లల మీద కక్ష కట్టి కొడతామా? కొన్ని పగమించుకుంటామా? వాడు మనకి ఏమైనా శత్రువా అంటే శత్రుత్వం కలిగి కాదు పిల్లలు కొట్టేది. వాడు చేసేటువంటి తప్పు నుంచి మళ్ళాలని, సరి చేయబడాలని, ఒక మంచి మార్గంలో పిల్లలు నిలబడాలని కొన్ని సందర్భాల్లో మనం కొడతాం. దేవుడు నిన్ను దెబ్బలు కొట్టడానికి గల కారణం ఏంటంటే నీ మీద పగ లేదంటే నీ మీద కక్ష సాధించడానికో కాదు. ఆయన అంటూ ఉన్నాడు కదా, తెలుసు నువ్వు చేస్తూ ఉన్నావు కనుక నిన్ను సన్మార్గంలో నిలబెట్టడానికి, సరి చేయడానికి నీకు ఎదురు దెబ్బలు దేవుడు పంపిస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆయన అంటాడు కదా, బాలుల మూఢత్వం అనేది వాళ్ళ హృదయంలో మూఢత్వం స్వాభావికంగానే ఉంటుంది. మూర్ఖత్వం అనేది కొన్ని సందర్భాల్లో మనకి పుట్టుకతో వచ్చి అంటే వెన్నతో పెట్టి విద్య అంటాం కదా, పుట్టుకతో వస్తుంది, స్వాభావికంగా వచ్చినటువంటి లక్షణాలు మూఢత్వము ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే శిక్ష అనేది మనము దేవుని ద్వారా ఎదుర్కొన్నటువంటి శిక్ష ఏదైతే ఉందో అది మనల్ని ఏం చేస్తుందట? దండనలోనికి అంటే మంచి మార్గంలోనికి నడిపిస్తుందని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. భక్తులు దావీదు అంటాడు ఒక సమయంలో 119 కీర్తనలు అంటాడు, 67వ వచనంలోనే అంటాడు, అయ్యా శ్రమ కలగక మునుపు నేను ఎలా ఉన్నాను? చాలా బాగా అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయానయ్యా. అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను అని అంటే ఇక్కడ దేవుడు సరిచేసిన తర్వాత ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు అర్థమవుతుంది. అంటే శ్రమ అనేది రాకమునుపు ఎక్కడున్నాడు? మంచి మార్గంలో లేడు, దేవునికి అనుకూలంగా లేడు. శ్రమ కలిగిన వెంటనే అప్పుడు అర్థమైంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 2 తగిలగానే ఎక్కడ నిలబడ్డాడు? సరైన మార్గంలో నిలబడ్డాడు. దావీదుకి తగిలిన వెంటనే అందుకని అంటాడు 119 కీర్తన 67వ వచనంలో అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నేను ఏం చేస్తూ ఉన్నాను? నడుచుకుంటూ ఉన్నాను. అందుకని దేవుని వాక్యము మన జీవితంలో వచ్చినప్పుడు, దేవుని వాక్యం లేదా ఆయన గద్దింపు మన జీవితంలో వచ్చినప్పుడు, శిక్ష దండన మనం ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో సరి చేయబడతాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, శ్రమ కలగక మునుపు మనం ఎలా ఉన్నాం అనగా దేవుని యొక్క శిక్ష మన మీద రాకముందు ఎలా ఉన్నాం, ఆయన మనల్ని గాయపరచక ముందు ఎలా ఉన్నాం. అంటే మన జీవితంలో బలహీనత అనేది ఉంది, రోగం అనేది ఉంది, మన జీవితంలో చెడుతనం అనేది ఉంది. అది తీసివేయాలంటే ఖచ్చితంగా ఏం చేయబడాలా? హృదయము కట్ చేయబడాలా, లేదా శరీరం గాయపరచబడాలా. మన యొక్క ఎక్కడైతే ఏ బలహీనత నీ బ్రతుకులో పరిపాలన చేస్తూ ఉందో, ఏ పాపం అయితే నీ జీవితాన్ని మరి నడిపిస్తూ ఉందో ఆ ప్రదేశంలో దేవుడు ఏం చేయాలా? కట్ చేసి ఆ వ్యర్థ పదార్థం అంతా కూడా తీసేయాలి. కాబట్టి గాయం చేసేటువంటి దేవుడు ఆయన అంటాడు కదా, చేసేవాడు నేను, గాయం కట్టేవాడు కూడా నేను. కాబట్టి ఆ గాయము పిండబడాలంటే ఖచ్చితంగా ఆయన ఏం చేయాలా? చెడుతనము, ఆ రోగము తీసివేయాలంటే. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, హిజ్కియా అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, హిజ్కియా ఇచ్చేసరికి నీకు ఆయిస్తానంటే
ఏమన్నాడు? నీకు ఆయుష్ ఇచ్చానయ్యా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్ళు నేను చూశానయ్యా, నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు చాలా యథార్థపరుడిగా ఉన్నావు అని హిజ్కియా అన్నట్టు రాజుతో దేవుడు చెప్పాడు. తన గర్భంలో ఒక కుమారుడు పుట్టాడు, ఆయన పేరు మనస్సు. మనస్సు అయినటువంటి కుమారుడు పుట్టిన తర్వాత హిజ్కియా తదనంతరము తన రాజ్యానికి రాజుగా వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియా దేవుని సన్నిధానంలో ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అంతకంటే భయంకరమైనటువంటి, అంతకు నూరంతులు భయంకరమైనటువంటి, తండ్రి మంచి మార్గంలో నడిస్తే కొడుకు చెడ్డ మార్గంలో నడిచాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎంత భయంకరంగా నడిచాడంటే ఆ ఇజ్రాయేల్ జనాంగంలో అటు ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా మనిషి లాంటి ప్రవర్తన కలిగి అలాంటి పాపపు జీవితాన్ని కలిగి ఎవరు లేరు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాల్లో చదివితే అక్కడ ఏమని రాయబడింది అంటే, తన జీవితంలో దేవుడు శిక్షించినటువంటి, దేవుడు తన జీవితంలో అనుగ్రహించినటువంటి శ్రమ ఏంటంటే, దేవుడి దృష్టిలో చెడు నడత నడిచి దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు, అంటే గొప్ప విశ్వాసవీరుడి గర్భాన్న విశ్వాస ఘాతకుడైనటువంటి మనిషి గురించి దేవుడు మాట్లాడుతూ, అంటే సింహాసనాన్ని కోల్పోయాడు, దేవుడికి చాలా విసుగు వచ్చేసింది, మనిషే నీలాంటి ఉండకూడదు అని అసూరీయుల్ని దేవుడు పైకి లేవనెత్తాడు. అసూరీయుల్ని లేవనెత్తి వాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళు బంధించి తీసుకెళ్లిపోయేటువంటి మార్గాన్ని దేవుడే తెరిచాడు. అంటే ఇప్పుడు అసూరీయులు వచ్చారు, మనిషిని యెరూషలేములో పట్టుకొని ఎక్కడ తీసుకుని బబులోని చెరలో పెట్టారు, తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. రాజ్య పరిపాలన చేయవలసిన వాడు చెప్ప చేత పట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? చెరలో కూర్చున్నాడు. అనేకుల్ని ఆదేశించవలసిన వాడు అనేకుల దగ్గర చేతులు చాచుకుని అడుగుకుంటూ ఉన్నాడు, చెరసాలలో కూర్చుంటూ ఉన్నాడు. రాజు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. మనిషి అంటే చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని? సింహాసనం మీద ఉండవలసిన వాడిని కదా. అంటే నా చెడు నడతను బట్టి, నా చెడు సహవాసమును బట్టి, నా ప్రవర్తన బట్టి దేవుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు? చెరలో కూర్చోబెట్టాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఇప్పుడు చదవండి 33వ అధ్యాయం. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలడిగా మనిషి చాలా భయంకరమైనటువంటి రుగ్మతలో ఉన్నాడు, చెడు నడవడికలో ఉన్నాడు, పాపములో శాపములో దిగజారిపోయి హిజ్కియా గర్భాన్ని పుట్టినటువంటి మనిషి ఎలా ఉన్నాడు అనంటే తండ్రికి అపకీర్తి తీసుకొచ్చేవాడులా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనిషికి ముందు పరిపాలించినటువంటి రాజులు కానీ మనిషి తర్వాత పరిపాలించినటువంటి రాజుల్లో కానీ అలాంటి చెడ్డ నడవడికి నడిచినటువంటి రాజు ఒక్కడు కూడా అంటే అంత భయంకరంగా చేస్తున్నవాడు. చెడుతనం చేసిన వారు ఉన్నారు కానీ మనిషి లాంటి ప్రవర్తన కలిగిన వారు ఎవరు లేరు. అయితే ఇప్పుడు చెరలో ఉండి ఏడుస్తున్నాడట. శ్రమలో ఉన్నప్పుడు దావీదు అన్నాడు కదా, నేను శ్రమలో శ్రమ కలగక మునుపు నేను ఒకలా ఉన్నాను, శ్రమ కలిగిన తర్వాత ఒకలాగా ఉన్నాను, సరి చేయబడిన తర్వాత ఒకలాగా ఉన్నాను, సరి చేయబడక మునుపు నేను ఒకలాగా ఉన్నానయ్యా, నా భక్తి నా ఇష్టమైపోయింది, నా ప్రవర్తన నా ఇష్టమైపోయింది, నాకు నచ్చినట్టుగా నేను చేస్తూ ఉన్నానయ్యా. నీవు నన్ను దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, నన్ను గాయపరచవంటే నాలో ఉన్నటువంటి చెడ్డ ఆ వ్యాధి రోగం ఏదైతే ఉందో దాన్ని పిండడానికి నువ్వు గాయం చేస్తావయ్యా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనలో ఉన్నటువంటి గాయాలు ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ నడవడికైనటువంటి రోగం ఏంటి, మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపులైనటువంటి ఆ వ్యాధి ఏంటి? దేవుడి రాత్రికాల సమయంలో నీ జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. చెరసాలలో ఉండి, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నాలాంటి పనికి వారుడికి లేడు అని ప్రార్థన చేయగానే దేవుడు కనికరించి మరలా మనిషిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఏ సింహాసనం మీద నుంచి అయితే దించేశాడు దేవుడు, అదే సింహాసనం మీద తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఇజ్రాయేల్ ప్రజలను అంటే మనిషితో పాటుగా పరిపాలించినటువంటి గొప్ప రాజులు మనం మాట్లాడుకున్నటువంటి దావీదు, దేవుని హృదయానుసారిగా పిలువబడినటువంటి దావీదు సైతము కేవలం 40 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తే దేవుని సన్నిధిలో పడిపోయి లేచి మరలా దేవుని సముఖంలో అలా కాళ్ళ ఏళ్ళబడి బతుకులాడినటువంటి 42 మంది, అంటే దాదాపుగా 45 మంది ఇశ్రాయేల్ ప్రజలు అంటే రాజులుగా వచ్చారు. 45 మందిలో ఈ ముగ్గురు సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళ ముగ్గురిని 3, 4, 12 180 సంవత్సరాలు తీసి పక్కన పెడితే వీళ్ళు మిగిలిన 42 మంది ఎవ్వరు కూడా అత్యధికమైనటువంటి సంవత్సరాలు పరిపాలన చేయలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనిషి ఒక్కడే 55 సంవత్సరాలు రాజుగా పరిపాలన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు?
ఒకనొక సమయంలో పడిపోయాడు, పాపపు జీవితంలో దిగజారిపోయాడు. అంటే రాజు తీసుకుని వెళ్ళి బబులోని అంటే అసూర్యునికి అప్పచెప్పేశాడు. బబులోని సెరలో ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి శిక్ష అనుభవించిన తర్వాత, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఏడ్చిన మరుక్షణమే దేవుడు మనుష్య ప్రార్థన ఆలకించి మరలా తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి 55 సంవత్సరాలు ఇజ్రాయేలును పరిపాలించినటువంటి రాజులందరిలో అత్యధికమైనటువంటి సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అని మనల్ని అడిగితే మారు మాట్లాడుకుంటూ కళ్ళు మూసుకొని మనస్సే అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా గాయాలు ఉన్నాయి. అంటే చాలా రోగాలు, ఒక మాటలో చెప్పాలంటే చాలా బలహీనతలు పీడించబడుతూ ఉన్నాం. ఇక్కడ అంటాడు, నీ గాయము లేదా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ రోగం ఏదైతే ఉందో, ఆ వ్యాధి ఏదైతే ఉందో అది పిండబడాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయబడాలి? గాయం చేయబడాలి. గాయం చేయబడాలి. మనస్సే కానీ, దావీదు కానీ, ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు గాయం చేసి దెబ్బలు కొట్టి సరి చేసి వారిని హెచ్చరించి సన్మార్గంలో నడిపించడానికి ప్రతి విధమైనటువంటి పరిస్థితులను వినియోగించినట్లే మనం చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చదువుకుని. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. దేవుని యొక్క మరి పరిస్థితులు లేదా మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. అమ్మా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ నేనేం చేశానయ్యా? మనస్సేని దేవుడు ఏం చేశాడు? కోపపడి కొట్టాడు. ఎక్కడ పంపించాడు? బబులోని సెరలోకి పంపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కోపము కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉంటుంది. దేవుని యొక్క కోపము ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి మరొకసారి ఆ వాక్య భాగం చదువు. 10వ వచనంలో అంటాడు, అన్యులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారు రాజులు నీకు ఉపచారం చేదురు. యాలి అనగా నేను కోపపడి నిన్ను కొట్టింది కానీ కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని కొడుతూ తిడుతూ లేదా గద్దిస్తూ వార్నింగ్ ఇస్తూ హెచ్చరిస్తూ కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. అంటే నన్ను దేవుడు వదిలేశాడు, నన్ను దేవుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు, దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వడం లేదు, దేవుడితో నాకు ఉన్నటువంటి సహవాసం తెగిపోయింది, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, అంటే నేను చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నానని ఖచ్చితంగా మన హృదయం లేదా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క స్వరం నీకు దూరం అయిపోయింది, దేవుని యొక్క వాక్కు నీకు దూరం అయిపోయింది, ఆయనతో నీకు ఉన్నటువంటి సహవాసం దూరం అయిపోయింది. అంటే దేవుడితో నీకు ఉన్నటువంటి బంధము ఎప్పుడైతే దూరం అయిపోయింది అని ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి ఆత్మకు తెలుసు, నీకు తెలుసు దేవుడు దూరంగా ఉన్నాడని. మన ప్రవర్తనను బట్టి మనకు అర్థమవుతుంది, మన కథలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను కాబట్టి దేవుడు నాకు కూడా దూరంగా ఉన్నాడని కొన్ని సందర్భంలో మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే, అక్కడ అంటాడు ఆయన, నేను కోపపడి నిన్ను కొట్టిందని కానీ నేను నేను ఏం చేస్తున్నాను, నేను నిన్ను కటాక్షించి అంటే నేను చాలు పడుతూ ఉన్నానయ్యా. అయ్యో నా బిడ్డను కొట్టేశాను. కొన్నిసార్లు నేను చెప్పాను చూడండి, పిల్లల్ని కోపం తట్టుకోలేక వాళ్ళు వద్దు ఈ పని చేయొద్దు అనగానే మన ముందు ఆ పని చేయగానే కోపం తట్టుకోలేక అక్కడ ఏది ఉంటే అది తీసుకొని శుభ్రంగా ఆ సెంప ఈ సెంప వాయించేసి పడ కొట్టేసి ఆ రూమ్లో పెట్టి తలుపేసి బయటకు వచ్చేస్తాం. ఆ రూమ్లో బోర్మని ఏడుస్తూ ఉంటాడు. తలుపేసి వచ్చేసి బోర్మని ఏడుస్తూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గర కూర్చున్నా లేదంటే అలా కూర్చొని ఏం చేస్తాం? తండ్రి అయినా తల్లి అయినా హృదయం అంతా కూడా నీరు గారిపోతుంది. అదే అనవసరం ఈ చేతితో కొట్టేశానండి, అనవసరం కొట్టేశాను అంటే ఎంత బాధపడతామంటే, కొట్టిన తర్వాత ఆ కోపం తట్టుకోలేక కొట్టేసి మళ్ళా వచ్చి మనమే ఆలోచన చేస్తాం. కొట్టేసి మరి కాసేపు పోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి అలా తోసేస్తూ ఉంటారు, దగ్గర తీసుకుని తోస్తూ ఉంటారు. సారీ నువ్వు అలా చేసి ఉండకూడదు కదా, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు అలా చేసి ఉండకూడదు కదా అని మరలా మన ప్రేమను వెళ్ళవచ్చు దగ్గరికి వారిని తీసుకొని వాళ్ళు ఏది అడిగితే అది తీసుకుని వచ్చి ఇస్తాం. దేవుని యొక్క ప్రేమ లాంటిది అంటే ఆయన అంటాడు, నేను నిన్ను కోపపడి కొట్టింది కానీ నా కటాక్షం నీ మీద ఉంచాను, జాలిపడి నేను నిన్ను అంటే నా జాలి నీ మీద ఉంచున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక చోట అంటాడు చూడండి, అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే అక్కడ మరొక మాట, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోగ్రదము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడునైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని చాలండి.
ఆయనట నిమిషం కోపం ఎంతసేపు ఉండదట, నిమిషం మాత్రమే మన మీద కోపం ఉంటుంది. మహా ఉద్రేకం అంటే చాలా తట్టుకోలేనంత కోపము హఠాత్తుగా వచ్చేస్తుంటే కళ్ళు మూసి తెలిసేలోపు పడిపోవాల్సిన దెబ్బలు పడిపోతాయి. మహా ఉద్రేకం. మరి ఎందుకంత ఆవేశం పడిపోయాయంటే తెలీదు. ఎందుకంత ఆవేశం కంట్రోల్ చేసుకోవచ్చు కదంటే ఏమో ఆ సమయంలో అలాగా మహా ఉద్రేకము అంట. అయితే అక్కడ అంటాడు ఆయన, నిమిషం మాత్రము మహా ఉద్రేకం ఉంది కానీ నీ మీద నిత్యమైనటువంటి శాశ్వత ప్రేమ. హల్లెలూయా. పిల్లల జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చెడుతనము ద్వారా దేవునికి మనం ఏమైపోతూ ఉన్నాం, దూరం అయిపోతూ ఉన్నాం. నీ చెడుతనము దేవుని దూరం చేస్తూ ఉంది. ఆయన నీ దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఇదిగో నీలో ఫలానా రోగం ఉంది. పర్టికులర్గా ఎవరికి వారు దేవుని సన్నిధిలో కూర్చొని, ఇంక్లూడింగ్ నాతో సహా ఇప్పుడు ఇలా నిలబడి దేవుని సన్నిధిలో నేను మాట్లాడుకుని నా హృదయం మీద చేయబెట్టుకొని నాలో ఏ బలహీనత ఉందో నాకు తెలుసు. నా బలహీనత ఏంటో, నా బలకి ఏంటో, నాకున్నటువంటి మరి రోగం ఏంటో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పిండాలి, లేదా నన్ను కడగాలి, లేదా నన్ను కొట్టాలి, లేదా దేవుడు నన్ను సరిచేయాలంటే ఖచ్చితంగా దెబ్బలు తగలకుండా, గాయం చేయకుండా ఆ రోగంలో ఉన్నటువంటి బలహీనత, చెడుతనము బయటికి రాదు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి చెడుతనము బయటికి రావాలంటే ఏం చేయాలి? నేను దెబ్బ కొట్టుకుంటా. మనకు అర్థమే భాషలోకి రావాలంటే దెబ్బ తగిలితే కానీ దేవుడు ఏం రాడు, గుర్తుకు రాడు. చూడండి, కొత్త నిబంధన కాలంలో సౌలు అనే ఆయన ఉన్నాడు కదా. సౌలు గారు చక్కగా వెళ్ళిపోతున్నాడు గుర్రం మీద. వెళ్ళిపోతూ ఉంటే దమస్కో మార్గం మీద ఒక్క దెబ్బ కొట్టగానే అప్పుడే ఆల్రెడీ కళ్ళు పొరలు అప్పుడు రాలిపోయి, ఆల్రెడీ అసలైనటువంటి పొరలు అప్పుడు రాలిపోయాయి. ప్రభువా నీవెవడివి అనగానే నేనెవరో తెలీదా నీకు, నేనెవరో తెలీదా నీకు అని అంటే ఆయన అంటాడు, నేను హింసించినటువంటి యేసుని. ఆయన లోకానుసారమైన జీవితంలో ఉంటూ యేసుక్రీస్తు ప్రభువు వారిని నీవెవరివి అని అడిగాడంటే ఒక అర్థం ఉంది అనుకుందాం. సౌలు ప్లేస్లో మనం ఉన్నాం. ఇప్పుడు సౌలుకి యేసుక్రీస్తు ప్రభువు వారంటే తెలియదు, ఆయన సహవాసం తెలియదు, ఆయనతో ఏ విధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలో తెలియదు. ఒకటి స్టెఫను యొక్క మరణాన్ని చూశాడు, శిష్యుల యొక్క భక్తి జీవితాన్ని చూశాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇష్టపడిన వారి జీవితాలను చూసి ఎందుకు ఇంతలా ప్రేమిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నార్థకంతో బయలుదేరి వెళ్ళాడు. కనుకనే క్రీస్తు ముఖ దర్శనం చేసుకున్న తర్వాత, అయ్యా నీకు ఎవడవయ్యా అంటే నేను సో పరిచయం చేసుకున్నాడు. శిలువ మీద యేసు ప్రభువు పలికిన మాట మనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువా మీరేం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు అంటే సౌలుకి తెలియదు ఏం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తనతో ముఖాముఖిగా మాట్లాడి నేను ఎవరిని అని అంటే, నేను నువ్వు హింసించుచున్నటువంటి, బాధపెడుతున్నటువంటి, నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి యేసుని అన్నాడు. ఈరోజు సౌలు స్థానంలో ఎవరున్నారు? సౌలు స్థానంలో యేసు ప్రభువారిని తెలిసినప్పటికీ, యేసు ప్రభువారితో కొనసాగుతున్నప్పటికీ, యేసు ప్రభువారి యొక్క మరి మాటలు వింటూ అనేకులకు తెలియజేస్తూ ఆయన సహవాసములో, ఆయన బంధములో బలపడుతూ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా ఈరోజు మన జీవితాల్లో దేవుడు అంటాడు నేను ఎవరు అంటే, మనం అడుగుతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో మనం ఎంత బాధపడుతున్నామంటే, ఎంత దుఃఖ పెడుతున్నామంటే, మనలో ఉన్నటువంటి రోగము రాను పరిపక్వతలోకి వచ్చేస్తూ ఉంది. ఎందులోకి వస్తుంది? మామిడికాయ కాలం కాదా ఇది? మామిడికాయ కాలం వచ్చినప్పటికీ పింజులు ఉంటాయి. పింజులు అయిన తర్వాత కొంచెం కాయ అయిన తర్వాత, కొంచెం పరువుకి వచ్చిన తర్వాత ఆ కాయలు తీసుకొని వచ్చి దోరగా అంటే పరువు తగిన తర్వాత తీసుకొచ్చి ఒట్టిగడ్డలు వేస్తారు. ఒట్టిగడ్డలు వేసి పైన ఇంకో పొర వేసిన తర్వాత ఒక వారం రోజులు లేదా 3-4 రోజులు బాగా పరువుకి వస్తే 3-4 రోజులు ముగ్గిపోద్ది. లేదంటే ఒక వారం రోజులు ఒట్టిగడ్డ వేసి తెలిస్తే 8వ రోజుని గడ్డి తీయగానే ఎలాంటి స్మెల్ వస్తుంది? ముక్కు బద్దలైపోయినంత స్మెల్. మరి ఎంత పలవరింపు వస్తుందంటే, అంటే అది తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే, పాపం పరిపక్వత దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు అంటే పరిపక్వత అనేది, ఆధ్యాత్మిక పరిపక్వత అనేది కోల్పోతూ ఉన్నాం. ఎందుకు కోల్పోతూ ఉన్నాము? నీవు చెడుతనమును నీ హృదయంలో అంటే అలా ఉంచుకుంటున్నావు కనుక అదేమవుతుంది? కొన్ని దినాలకి ఏమవుతుంది? పండు అయిన తర్వాత కొద్దిగా అలా ఉండిపోతే పండు కుళ్ళిపోద్ది. కొన్ని దినాలకు అలా ఉంటే అదేం చేస్తుంది? కుళ్ళిపోద్ది. అంటే నీ జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత అనేది తగ్గిపోతూ ఉంది. నువ్వు పండు అవుతున్నావు, ఏ పండు అవుతున్నావు? పాపము అనేటువంటి పరిపక్వత నీ హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన ఆలోచనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన అంటాడు కదా, నీలో ఉన్నటువంటి ఆ రోగము బయటకు తీయాలంటే ఖచ్చితంగా నిన్ను గాయపరచాలి, దెబ్బలు తగలకుండా ఏం కాదులే అని అలాగా నిన్ను కొంచెం ప్రేమిస్తూ, వాత్సల్యం చూపిస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ అలా తీసుకొని వస్తే చివరికి వచ్చేది ఏంటంటే ఒక కఠినమైనటువంటి మాట నేను మాట్లాడుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, నీ పిల్లలు
పిల్లలు అంటే మనం దేనికి ఆపాదిస్తామంటే కొన్ని సందర్భాలు సండే స్కూల్లో అది చెబుతాం, కానీ సండే స్కూల్ మాత్రమే కాదు. అంటాడు ఒకవేళ మాట వినకపోతే ఏం వాడమన్నాడు? ఖచ్చితంగా వాడాలి. మాట వినకపోతే బెత్తం వాడాలి. బెత్తం వాడకుండా అలా మెల్లిగా పాటలు పాడుతూ జోల పాటలు పాడినట్టుగా లాలి అన్నాం అనుకోండి, హాయిగా నిద్రపోతారు. చక్కగా సల్ల ఎక్కడికి వెళ్ళిపోతారు? అదనమాట. అంటే ఎంతకాలం జోల పాటలు పాడుకుంటూ ఉంటారు? హెచ్చరిక అనేది అవసరం లేదు, గద్దింపు అనేది అవసరం లేదు, హృదయం పిండబడడం అవసరం లేదు. గాయములు అంటే ఆ గాయములు కడగబడి శుభ్రత చేయబడి వాక్యమైనటువంటి అంటే మెడిసిన్తో కట్టబడకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏమండి హాస్పిటల్లో జాయిన్ చేశారు అనుకోండి. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి అలా చూసి వెళ్ళిపోయాడు. ఉదయం వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రౌండ్స్కి వచ్చి చూసి వెళ్ళిపోయాడు, మళ్ళీ సాయంత్రం రౌండ్స్కి వచ్చి వెళ్ళిపోయాడు. అలా ఎన్ని నెలలు ఉంటే తగ్గుతుంది రోగం? ఏమండి ఒక నెల రోజులు ఉన్నాడు రోగికి, అతనిలో ఉన్నటువంటి రోగం తగ్గుతుందా పెరుగుతుందా? వైద్యుడు 3 పూటలు వచ్చి అంటే రౌండ్స్కి వస్తున్నాడు కదా, వైద్యుడు డాక్టర్ గారు వస్తున్నాడు కదా, చాలా మంచి స్పెషలిస్టు, చక్కగా వస్తూ ఉన్నాడు. ఎలా ఉంది సార్, బాగున్నారా అనేసి విషయం వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వైద్యుడికి అంటే ఆ రోగికి తగ్గాలంటే ఏం చేయాలా? మెడిసిన్ అవసరమా కాదా? ఏ రోగం ఉందో ఆ రోగానికి తగినటువంటి మెడిసిన్ ఇవ్వాలా. ఆ తర్వాత ఏ బలహీనత ఉందో, ఎక్కడ గాయపరచబడ్డాడో, ఎక్కడ రోగంతో వేధించబడుతూ ఉన్నాడో, ఎందులో కూరుకుపోయాడో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇచ్చి వాడిని సరి చేయాలా. సరి చేయకుండా అలా వదిలేసి 3 పూటలు విష్ చేసి చక్కగా రౌండ్స్కి వచ్చేసి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని ఆయన శాలరీ ఆయనకు వచ్చేస్తుంది. ఈయన రోగం కట్టి వెళ్ళిపోతాడు, అంతే పెట్టి తయారు చేసేస్తారు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మన రోగములు, మనకున్న బలహీనతలు దేవుడు ముందు పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ రోగములను పిండి బాగు చేసి నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా రోగముతో భయంకరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిన మనస్సుని జ్ఞాపకం చేసుకుందాం. చాలా భయంకరమైన ఆలోచన కలిగిన వాడు దేవుడి సన్నిధిలో చెడిపోయాడు, దేవుడు ఒకరికి గురయ్యాడు, అసూయలు తీసుకెళ్లి శరణలో పడేశాడు, ఏడ్చాడు. ఈరోజు ఏ శరణలో బంధించబడమో నాకు తెలియదు, ఏ పాపంతో బంధించబడమో, ఎలాంటి దుస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, దేవుడు నీ మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడో నాకు తెలియదు. దేవుడు నిన్ను ఎక్కడ బంధించాడో, ఎక్కడ దేవుడు నిన్ను అణచిపెట్టించాడో, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా, దేవుడు నిన్ను ఫలవర్తిగా మార్చకుండా, దేవుడు నిన్ను ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు అడ్డంగా దేవుడు ఎక్కడ నిలబడ్డాడో నాకు తెలియదు. అయితే నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా? అడుగు దేవుడిని. మనిషి అడిగాడు, దేవుడు 55 సంవత్సరాలు ఏకపక్షంగా రాజుగా నిలబెట్టాడు. అటు కృప దేవుడు మనకు దయచేసి ప్రార్థన చేసుకుందాం.